ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మనం ఇప్పుడు ఒక వస్తువును మన చేతిలో ఉంచుకుంటాం కదా, మనకు నచ్చినట్టు దాన్ని మారుస్తాం, మన ఆధీనంలో ఉంచుకుంటాం. కానీ ఓ వస్తువుని పెంట మీద పారేసినాం అనుకో, నిర్లక్ష్యంగా పాడేస్తాం. దానికో లక్ష్యం ఉండదు. అది ఎటు పోతుందో, ఏమైందో, ఎవరు తీసుకుపోతారో, అది ఎండుతుందో మాండుతుందో మనకు తెలియదు. ఇక మనకు దానికి బంధం అయిపోయినట్టు పడేస్తాం కదా వస్తువును. సో ఆ వస్తువు ఏమిద్దో మనకు తెలియదుగా. ఇగో కంటెంట్ కూడా ఇలాంటిది. ఒక రచయిత చేసే కంటెంట్ ఎలాంటిదంటే, తనకు అతీతమైన వస్తువు. ఒక వస్తువు మన చేతిలో పోయింది, ఒక వస్తువు మనం పడేసిన వస్తువు ఎటు పోద్ది, ఏమైంది అనేది మనకు తెలుస్తుందా? ఇక మనకు అతీతం, మనకు తెలియదు అది కదా. ఎక్కడెక్కడ పోద్దో, ఏమిద్దో, ఖరాబ్ అయిద్దో, ఏమిద్దో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు కదా. ఒక కంటెంట్ అదనమాట. మన ఆధీనంలో ఉన్న వస్తువు మనం కాపాడుకుంటాం, జాగ్రత్త పెట్టుకుంటాం, భద్రపరచుకుంటాం, రక్షించుకుంటాం. ఇది కాదు కంటెంట్, మనకు అతీతం అనమాట. అంటే రచయితకు అతీతమైంది. అది కంటెంట్ అనమాట. అలా క్రియేట్ చేయాలి. అలాగే మనం ఒక వస్తువును ఇసిరేస్తాం, ఇక్కడ ఒక గురిపెట్టి ఒక పక్షిని కొడితే ఏం చేస్తాం, పక్షి తగులుతుంది. అంతేగాని మనం గురి పెట్టని చోటికి పోయి తగులుతుందా? మనం గురి పెట్టకుండా పోయి మనం అనుకున్న పక్షికో లక్ష్యానికో తగలేదు కదా. మనం గురి పెట్టకుండా పోదు వస్తువు, మనం గురిపెట్టిన పక్షికే తగులుతుంది. కానీ మనం గురిపెట్టి కొట్టకుండా ఎక్కడికో పోవాలి, మనం అనుకున్న చోటుకి పోవాలి, అనుకున్న చోటుకి పోవాలి. ఇక మనకు తెలియదు కదా. రాయి ఆ గురిపెట్టి కొట్టకపోతే అది ఎటు పోద్దో, ఎక్కడికి పోద్దో, ఏమైందో తెలియదు కదా. అదే అనమాట కంటెంట్. అతీతంగా ఉండాలి. అదనమాట. మన లక్ష్యాన్ని గురి చేసి లక్ష్యాన్ని కొట్టడం కాదు, మన లక్ష్యానికి అతీతంగా పోయే ఒక వస్తువు లాంటిది అంట. తెలుసు కదా, ఒక బాణాన్ని మన లక్ష్యానికి అతీతంగా పోతే ఎట్టుంటుంది, రాంగ్ డైరెక్షన్లో మన చేతికి అతీతంగా పోతే అది ఎక్కడికి పోద్దో, ఏమైందో తెలియదు. అట్లా అటు పోయేది. అది రచయిత ఆధీనంలో లేనిది కంటెంట్ అంటే. ఇప్పుడు మనం ఒక వెహికల్ నడుపుతాను. ఆ వెహికల్ నడిపితే ఏం చేస్తాం, మన ఆధీనంలో ఉంటుంది కదా. మనం డ్రైవింగ్ చేస్తే మన చేతుల్లో ఉంటుంది. బ్రేక్ వేస్తాం, మళ్ళీ ఆపుతాం, స్టార్ట్ చేస్తాం, మలుపుతాం, ఇటు మలుపుతాం, బ్రేక్ వేస్తాం, ఇట్లా ఉంటుంది. కానీ అది మనకు అతీతమైనప్పుడు ఏం చేస్తాం, అలా డ్రైవర్ లేడు, దిగిండు అనుకో, కారు ఎటుపోద్ది, హైదరాబాద్ పోద్దా, బొంబాయి పోద్దా, ఏమైందో తెలియదు. అలాంటిది అన్నమాట కంటెంట్ అంటే. అతీతమైంది, మనిషికి అతీతమైంది కంటెంట్. అలా ఉంటుంది. అయితే మనిషికి అతీతంగా పోయి ఈ కంటెంట్ ఏమేం చేస్తుందంటే, యాక్సిడెంట్ కాదు, ఇక్కడ పడిపోడు కాదు, మనిషి లేడు కాదు, పడిపోడు కాదు. అది మనిషికి అతీతంగా పోయిన కంటెంట్. ఇప్పుడు మనిషి తన ఆధీనంలో తీసుకుపోతే ఏం చేస్తాడు, ఒక డాబా కాడ ఆపుతాడు, హోటల్ కాడ ఆపుతాడు, ప్రయాణికులను దింపుతాడు, ప్యాసింజర్లను ఎక్కించుకుంటాడు. తర్వాత ఢిల్లీ పోతాడు, ముంబై పోతాడు, సినిమా హాల్ పోతాడు, చుట్టాలు పోతాడు, ట్రావెలింగ్ చేస్తాడు. ఇవన్నీ లక్ష్యాలు ఉంటాయి కదా. ఇలా మనకు అతీతంగా, అంటే మన లక్ష్యానికి అతీతంగా ఇప్పుడు పడేసిన వస్తువు కానీ, ఒక డ్రైవర్ లేని కార్ ఎడిపోద్ది, ఏమైద్ది అనేది. తన ఆధీనంలో డ్రైవర్ నడిపితే ఒక లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడో, ఆధీనంలో స్టార్ట్ చేస్తాడు, ఆపుతాడు, హోటల్ దగ్గర ఆపుతాడు, ప్యాసింజర్లను దింపుతాడు, మళ్ళీ హైదరాబాద్ పోతాడు. ఇలా తను ఎక్కడికి పోవాలో ఆడిపోతాడు కదా. ఇవన్నీ చేస్తాడు కదా. అలా ఉండాలంట కంటెంట్. కానీ అతీతంగా జరగాలి, అవన్నీ అతీతం జరగాలి. కానీ అలా స్క్రిప్ట్ సబ్జెక్ట్ ఉండాలి. అదన్నమాట కంటెంట్ అంటే. ఇలా క్రియేట్ చేయాలి.